హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఆనాటి రికార్డు 1985 పాలేరు గ్రామం. కృష్ణయ్య కొడుకులకు ఎంత పెద్ద దిక్కుగా ఉండేవాడో, గ్రామంలో పద్ధతుల విషయంలో అంత కఠినంగా ఉండేవాడు. పట్నం పోకడలు, సినీ పాటలు అంటే ఆయన ఒంటికి పడేది కాదు. మంచి చెడు రెండూ నాలుక మీదే ఉంటాయి. చెడ్డపాట వింటే బుద్ధి కూడా చెడిపోతుంది అనేది ఆయన సిద్ధాంతం. పాలేరు గ్రామంలో కృష్ణయ్య మాటే వేదం. కృష్ణయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రాఘవ వ్యవసాయం చూసుకుంటూ తండ్రికి తగ్గట్టుగా ఉండేవాడు. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ చిన్న కొడుకు రవికి పట్నంలో చదువు చెప్పించడం వల్ల అతనికి మనసంతా కళల మీదే ఉండేది. తండ్రికి తెలియకుండా కూచిపూడి నేర్చుకునేవాడు. అది కృష్ణయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మగ పిల్లగాడు పోయి నాట్యం నేర్చుకుంటాడా? ఎందుకా చదువు చెప్పించింది? ఇలా చెడిపోవడానికా? అని పెద్ద గొడవే చేస్తాడు. ఒకరోజు రవి పట్నం నుంచి తిరిగి వస్తూ అప్పట్లో హాట్ టాపిక్ అయిన ఒక చిన్న టేప్ రికార్డరు, పాటల క్యాసెట్లు రహస్యంగా తీసుకువచ్చాడు. దానిని ఒక ట్రంక్ పెట్టెలో దాచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాత్రి 6 బయట ఇంటి ముందున్న నులక మంచం మీద పడుకున్న కృష్ణయ్యకు పెరటి వైపు నుంచి చాలా చిన్న శబ్దం వినిపించింది. 10 ఏళ్ల క్రితం తాను విన్న ఒక పాత సినిమా పాట మెల్లిగా వినిపిస్తుంది. కృష్ణయ్యకు కోపం నశాలానికి అంటింది. ఎవడ్రా అది? ఈ రాత్రి పూట నా ఇంట్లో ఈ సినిమా పాటలు అని లేచి కర్ర పట్టుకుని పెరటి వైపు వెళ్ళాడు. అక్కడ రవి తన టేప్ రికార్డర్ తీసి దిండు పక్కన పెడుతుండగా దొరికాడు. టేప్ రికార్డరు 2, 3 పాటల క్యాసెట్లు మంచం మీద కనిపించాయి కృష్ణయ్యకి. ఓ, నువ్వేనా? నీకు బుద్ధిందా? ఈ పాడు డబ్బా తెచ్చి మన ఇంటి సంస్కారాన్ని చెడగొట్టడానికి చూస్తున్నావా? నాట్యాలు, పాటలు ఇదేనా నేను నీకు నేర్పించింది? అంటూ కృష్ణయ్య టేప్ రికార్డరు, క్యాసెట్లు పట్టుకున్నాడు నేలపై విసిరి కొట్టడానికి. రవి భయంతో వణికిపోతూ తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. ఆ అరుపులకు ఇంట్లో నుండి తల్లి, పెద్ద కొడుకు రాఘవ, రాఘవ భార్య, పిల్లలు అందరూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చారు. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత, నాయనా, ఆ ఒక్క క్యాసెట్ మాత్రం పగలగొట్టకు. పాటలు ఉన్నాయి, పగలగొట్టు. కానీ అది మాత్రం వద్దు అని ప్రాధేయపడ్డాడు. కృష్ణయ్య ఆగిపోయి, దాంట్లో ఏముంది అన్నాడు కోపంగా. అది అది తాతగారిది అన్నాడు. కృష్ణయ్యకు తన తండ్రి అంటే దైవంతో సమానం. 5 ఏళ్ల క్రితం ఆయన మరణించాడు. ఏమంటున్నావురా? మీ తాతగారిదా? ఏంటి అది అని గట్టిగా అరిచాడు కృష్ణయ్య. అది పాట కాదు నాయనా, అందులో ఆయన మాటలున్నాయి. ఆఖరిసారిగా మాట్లాడింది ఇప్పుడే నేను విన్నాను, మీకు చెప్పాలని అనుకుంటున్నాను అని రవి చెప్పాడు భయంగా. కుటుంబ సభ్యులందరూ ఆరుబయట కూర్చున్నారు. అందరూ మౌనంగా టేప్ రికార్డర్ దగ్గర చెవులు పెట్టి వింటున్నారు. అందరూ నిశ్శబ్దంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఆ మాటలు మెల్లగా వినబడుతున్నాయి. ఆ గొంతు చాలా బలహీనంగా వణుకుతూ, కృష్ణయ్య, నీకు ఒక నిజం చెప్పాలి. ఈ భూమి మీద నీకు సర్వ హక్కులు ఉన్నాయి. బొమ్మలగట్టు భూమి మనదే. ఆ దొరగాడు పెట్టిన అబద్ధపు లెక్కల కాగితాల వలన మనం మౌనంగా ఉన్నాము ఇన్ని రోజులు. కానీ అసలు కొలతలు, అసలు రికార్డులు పాత బావిలో ఉత్తరం వైపున్న రాయి కింద మట్టి కుండలో దాచిపెట్టాడు మా నాన్న అని ఈ మధ్య నాకు తెలిసింది. నా ఆరోగ్యం అప్పటికే క్షీణించింది. ఈ విషయం చెప్పడానికి నాకు సమయం దొరకలేదు. నీకు ఈ మాటలు ఎప్పుడు ఎలా చేరుతాయో కూడా నాకు తెలియదు. అప్పటికి నేను బ్రతికి ఉండను. కానీ ధైర్యం ఎప్పటికీ వదలకు. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. కృష్ణయ్య ముఖం పాలిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ దొర కారణంగానే దశాబ్దాలుగా ఆ గట్టుభూమి విషయంలో కుటుంబం పరువు పోవద్దని గొడవ పడేది. ఇప్పుడు ఆ రహస్యం ఈ చిన్న టేప్ రికార్డ్ ద్వారా తెలిసింది. ఆ మరుసటి రోజు ఉదయం కృష్ణయ్య, రాఘవ మరియు రవి, కొంతమంది ఊరి మనుషులు కలిసి పాత బావిని త్రవ్వి ఆ మట్టి కుండను కనుగొన్నారు. అందులో అసలు భూమి పత్రాలు, కొలతల రికార్డులు దొరికాయి. పట్నం నుంచి వచ్చిన ఈ టేప్ రికార్డర్ తప్ప అది చెడగొట్టే సాధనం అని అనుకున్న కృష్ణయ్య ఆ టేప్ రికార్డర్ని కుండలకు హత్తుకున్నాడు. అది కేవలం ఒక ఆధునిక వస్తువు కాదు. తమ తరతరాల వంశ గౌరవాన్ని తిరిగి తెచ్చిపెట్టి తండ్రి గొంతును వినిపించిన దేవత. ఆ రోజు నుంచి రామయ్య రవి నేర్చుకుంటున్న నాట్యాన్ని, ఆ పట్నం పోకడలను కొంచెం మెత్తబడిన మనసుతో చూడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మార్గాలు పాత సత్యాలను వెతికి తీయడానికి సహాయపడతాయని కృష్ణయ్యకు అర్థమయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.